హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అమ్మ వాళ్ళ ఇంట్లో షూట్ చేసిన వీడియోసే రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉన్నాం కదా పెద్ద వీడియోస్లో. అయితే ఇంకా ఇదే లాస్ట్ వీడియో అనమాట. నేను కొన్ని డేస్ ఉందాము అని అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు. ఇదే లాస్ట్ వీడియో అయిపోయింది అమ్మ వాళ్ళ ఇంట్లో. నెక్స్ట్ నుంచి మనం రెగ్యులర్గా మన ఇంట్లో డైలీ రొటీన్ వ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి షేర్ చేస్తాను. ఇది ఒక్కటి మాత్రం అమ్మ వాళ్ళ ఇంట్లో షూట్ చేసిన వీడియో అనమాట. అయితే ఈరోజు మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ అందరినీ చూపిస్తా. అంటే బాబాయ్, పిన్ని, ఇద్దరు కొడుకులు, కోడళ్ళు ఇద్దరు ఆల్రెడీ వచ్చేసారు వీడియోలోకి. అందరినీ అయితే చూపిస్తాను. ఇంకా మేము ఎలా మాట్లాడుకుంటాం, మేము ఎలా ఉంటాం, అది న్యాచురల్గా మీకు మేము ఎలా మాట్లాడుకున్నాం అలానే పెట్టేస్తాను అనమాట. వెనక మళ్ళీ వాయిస్ ఓవర్ అలా ఏమి ఇవ్వను. నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను మా ఇంట్లో ఉన్నాను అనుకోండి, నాకు ఈ ట్రాఫిక్ సౌండ్, ఈ గందరగోళం, ఈ హడావిడి అంతా ఉండిద్ది. కానీ విలేజెస్లో ఏంటంటే చాలా కామ్గా ఉండిద్ది అనమాట, ప్రశాంతంగా ఉంటుంది. అందుకని మేము మాట్లాడుకునే వీడియోస్ మైక్ లేకపోయినా కూడా చాలా క్లియర్గా వినపడతాయి అనమాట. అదొక ప్లస్ పాయింట్ అయింది. అందుకని నేను న్యాచురల్గా అలా పెట్టగలుగుతున్నాను అనమాట వీడియోస్. ఇంకొక విషయం అబ్బా, ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే చిన్న లైక్ ఇవ్వండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి అబ్బా. ఇదేంది ఆన్ అయ్యిందా? జ్యోతి తీసారు మన జ్యోతి వచ్చింది కూడా యూట్యూబ్ లో. గజ్జల సేవ మీ మావయ్య అంటే ఏ మావయ్య అలా చెప్తారు కదా. గల్లు 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 గజ్జి గట్టె తిరుపతమ్మ, నువ్వు అడుగులో అడుగు మాయమ్మ. పెద్ద మద్దలు పెన్సిల్తో పేపర్ మీద శివుడి బొమ్మ గీసిందండి. ఎంత బాగుందో, నిజంగా చాలా బాగుంది. మీకు కూడా చూపిస్తాను ఒకసారి. పెద్ద తమ్ముడు అనమాట వెనకమాల ఉంది. పెద్ద మద్దలు ఫస్ట్లో చూపించింది చిన్న తమ్ముడు, చిన్న మద్దలు. తినొచ్చేసి మా పిన్ని అనమాట, మా చిన్న పిన్ని. బాబాయిని కూడా చూపిస్తాను. నిన్న గుడి దగ్గర అంటుంది, రేపు 30వ తారీఖు ఏమో అనుకుంటా. ఈ పిల్లలో స్పెషల్ టాలెంట్ ఒకటి ఉంది, నేను చూపిస్తా. నీకే తెలీదు, తెలుసులే నీకు. పెద్ద మద్దలో నా పేరు ఉందిగా, అవన్నీ ఎవరో తెలుస్తాయి. కాకపోతే పేరు మార్చాయి. బాగుంది కదా. ఫస్ట్ నుంచి ఆ పేరు రాసా. మేము ఈ ఆర్ట్ నమ్మాలనుకుంటున్నాం. 3 లక్షలు 3 లక్షలు ఎవరి దగ్గర ఉంటే ఈ ఆర్ట్ కొనుక్కోండి, షేర్ చేసుకుందాం. 1 లక్ష వాళ్ళెత్తే చేసుకుందాం. నమ్మకం లేదా? మాకు నమ్మకం. ఆర్టిస్టులం కాదులే, ఏదో శివుడు బొమ్మ చేతితో తీసింది, చాలా బాగుంది. ఎందుకు అంత బాధ? ముక్కు పెట్టి తీగ పెళ్ళైనాక కొంచెం నీట్గా చేయడం, సంగీతం కూడా పెళ్ళైనాక కొంచెం సౌండ్ నీట్గా చేయాలి. అల్లాం సౌండ్ ఊరుకోట్ల. నేనేమనుకున్నాను తెలుసా, ఒట్టుగా అంతా బిల్డప్ కాదు కొబ్బరి చెప్పు ఏమైనా చేతిలో గుచ్చుకుందేమని అనుకున్నా. అల్లాం సౌండ్ భయపడ అనుకోట్లా. స్వాతక్కేసామని బుల చక్కేసాం. స్వాతక్కేసామేమో చింతలు అంట. నిన్న మంచి రోజు ద్వారకా తిరుమల. నాకు తెలియదు, రాత్రి అక్క ఎవరికి చదువుతుంది. ఆరస్వామి చింతరపురం వైకుంఠపురం అన్నది. కాదు స్వామి, అది ఏలూరు దగ్గర ద్వారకా తిరుపతి ఉంది. చెట్టుకు తాటికాయలు ఉన్నాయంట, తాటి చెట్ల కానీ అంట. అంటే ఎక్కడ మీరు అని అంటాను. మేమే ఎక్కుతాం, ముసలాళ్ళు అయిపోయాం. మరదలు మీరు ఎక్కండి. స్వామి స్వామి చెట్టు ఎక్కారనుకో, ఎక్కుతారు ఎక్కుతారు దిగుతారు రాదు. మేమేం చేయాలనుకున్నాక
చాంతాడు కాదు పొద్దున టిఫిన్ 2 నుంచి ఇసురైతే పట్టుకొని స్వామి శివాలు స్వామి చిట్టు మేడం చిట్టుకి దిగలేకపోతుంది. మనవరాల్ని తల్లాల్ని తల్లా ఉంటాయి తల్లాన్ని అందరికి ఎట్ట కావాలంటే అట్లా తీయచ్చు. చూపిస్తా ఈ స్వామి నవ్వితే ఇచ్చిన స్థలం కూడా నవ్వాలి ఈ స్వామి నవ్వితే. ఇదిగో అట్ట తీయచ్చు. దీని ఇట్లా రౌండ్ తిప్పామనుకో అటు నుంచి కోడలు సాగు వచ్చింది. ఇట్లా రౌండ్ తిప్పామనుకో కొడుకు సాగు వస్తాడు. ఇట్లా రౌండ్ తిప్పామనుకో మామ సాగు వస్తాడు. ఇట్లా తిప్పామనుకో అత్త సాగు వచ్చింది. అందరు సాములు అందరు వస్తారు. అట్ట చెప్పుకోవచ్చు. అలా బాబాయ్ వాళ్ళ ఇంట్లో కొంతసేపు ఉన్నాము. చెప్పాను కదా ఇల్లు 2 ఎదురెదురుగానే ఉంటాయి అనమాట. అయితే ఇంకా అక్కడి నుంచి వచ్చేసాము. కొంతసేపు అట్లా టైం స్పెండ్ చేసి మళ్ళీ వస్తానులే అని చెప్పేసి వచ్చాను. ఈ లోపల చింతపండు ఏమంటారు చాక్లెట్లు ఉంటాయి కదా మనకి ఇట్లా స్పూన్తో ఇస్తారు, అవి తెచ్చుకున్నాడు. అవి తెచ్చుకొని వాడు దాచుకొని తింటున్నాడు అనమాట. నేనేమన్నా అంటానేమో అని చెప్పేసి తీసుకురారా అని చెప్పి తీసుకొని వచ్చి నాకు కూడా 2 ఎవరా అని 3 తీసేసుకున్నాను. నేను కూడా తింటాను ఇవి ఇష్టంగానే. కాకపోతే బయట చేసేవి ఎలా చేస్తున్నారు అని భయం ఉంటుంది. అందుకనే చెప్పి నేను తొందరగా కొనేవను అనమాట. నన్ను బాబాయ్ వాళ్ళ ఇంటికి పంపించేసి ఎలాగూ లేదు కదా అని చెప్పేసి మా అమ్మ దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళి కొనుక్కొని వచ్చాడు. నేను అట్లా వెళ్ళానో లేదో టక్కుని వెళ్ళి తీసుకొని వచ్చాడంట. అందులో మేము కొంచెం అక్కడ ఎక్కువసేపు ఉన్నాం కదా, తినుకుంటూ కూర్చున్నాడు. మరి ఎన్ని తీసుకొచ్చాడేమో నాకు తెలియదు. నేనైతే 3 తీసేసుకున్నాను. మా బాబాయ్ ఏంటంటే పిల్లలిద్దరిని అంటే కోడలిద్దరిని కూడా చాలా చక్కగా చూసుకుంటాడండి. అంటే వీళ్ళు ఎక్కువ అంటే మా పెద్ద మరదలు చుట్టాలమ్మాయి, చిన్న మరదలు బయట అమ్మాయి. కానీ అసలు ఆ డిఫరెన్స్ ఏమీ చూపించడు. చక్కగా రిసీవ్ చేసుకుంటారు. ఇద్దరిని కూడా చాలా ఈక్వల్గా చూసుకుంటాడు. ఇంటి పెద్ద నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను, ఇంటి పెద్ద ఎప్పుడైనా కూడా వచ్చిన ఇద్దరిని సమానంగా చూసుకుంటే ఆ ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండవు. ఒకరికి సపోర్ట్ చేసి మాట్లాడడం, ఒకరిని పక్కన పెట్టడం అలా ఎప్పుడూ చేయకూడదనమాట. ఆ ఇంట్లో అలా ఏమీ ఉండదన్నమాట. మా బాబాయ్ చక్కగా చూసుకుంటారు ఇద్దరిని సమానంగా. అప్పుడప్పుడు వెళ్ళే మేము కూడా అంతే, చుట్టాల అమ్మాయి కదా అని ఎక్కువ పట్టేసుకోవడం, ఎక్కువ చనువుగా ఉండటం, బయట అమ్మాయి అని పక్కన పెట్టడం అలా ఏమీ ఉండదండి. మనం ఎప్పుడైతే అలా చూడటం స్టార్ట్ చేస్తామో అప్పుడే చిన్న చిన్నగా తెలియకుండానే ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. అందుకని మేము ఇద్దరిని సమానంగానే చూస్తాం అనమాట. ఇద్దరు అంటే ఇప్పుడు ఈ అమ్మాయిని పక్కన కూర్చోబెట్టుకొని ఆ అమ్మాయి వస్తుందంటే మాట్లాడే మాటలన్నీ ఆపేసేయటం, ఆ అమ్మాయిని డిఫరెంట్గా వేరుగా చూడటం అలా ఏమీ ఉండదన్నమాట. ఇది నేను ఇద్దరితో ఈక్వల్గానే ఉంటాను. ఆ అమ్మాయితో సెటైర్లు వేస్తాను, ఈ అమ్మాయితో సెటైర్లు వేస్తాను. ఏమైనా అంటే నాకు పెద్ద తెలుసని కాదు, వాళ్ళు ఏమైనా అడిగితే ఎలా వదినా అంటే ఇలా అంటే మాకు పెద్ద ఏజ్ డిఫరెన్స్ ఏం లేదు. ఇంకా నాకన్నా వాళ్ళే మెచ్యూర్డ్గా ఉంటారు. కాకపోతే ఏదైనా చిన్నవి ఏమైనా తెలియకపోతే చెప్పాలన్నా కూడా నేను అలానే చెప్తా, ఇలా ఉంటుంది ఇలా చెయ్యాలి అని. నాకు తెలిసింది నేను ఇద్దరికి ఈక్వల్గానే చూస్తానండి. మనం ఎప్పుడూ అలా చూడకూడదు. అయినోళ్ళని అయినట్టు బయటోళ్ళని బయట పిల్లల్ని చూసినట్టు అలా చూడకూడదు అనమాట. వాళ్ళు పైకి గంభీరంగా కనిపించినా కూడా లోపల బాధ ఉంటుంది. ఇదేంటి నేనేం అనలేదు కదా, నేనేమి చేయలేదు కదా, ఇలా ఎందుకు అంటున్నారు అనే బాధ ఒకటి ఉంటుంది. అందుకనే నాకు పర్సనల్గా నాకు తెలుసు కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఇద్దరితో ఈక్వల్గా ఉండడానికి ట్రై చేస్తాను. అలానే ఉంటానన్నమాట. లక్కీగా మా ఇంట్లో మా బాబాయ్ కూడా అలానే ఉంటాడు. ఇంకా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకంటారా మనం చెప్పలేమండి. ఏవో ఒకటి ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఒక దగ్గర ఒక ఇంట్లో ఉన్నారు అంటే చిన్నవి వస్తూనే ఉంటాయి. వాళ్ళు కూడా ఇంకా చూసి చూడనట్టు వదిలేస్తారనమాట. ఇంట్లో అందరికీ ఉంటాయండి ఏవో ఒకటి. బట్ ఏంటంటే సమానంగా చూసుకునే విధానంలో మాత్రం ఆ తేడా అనేది చూపించకూడదు. అందరికీ అన్నీ ఉంటాయండి. కాకపోతే ఏంటంటే కొన్ని బయటపడుతుంటాయి, కొన్ని బయటపడవు అంతే. మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే అదండి. 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి కూడా ఉంది వాళ్ళకి. నిన్నటి వీడియోలో చూపించాను. ఇంకా నేను పెళ్లి వీడియోలో కూడా మా అక్క చెల్లెళ్ళందరినీ చూపిస్తాను అని చెప్పేసి ఆ వీడియోలో కూడా చూపించాను. అయితే ఇంకా పాపకు కూడా మాల వేశారండి. మామయ్య కూడా మాల వేసుకున్నాడు. ఇంకా ఇంట్లో పూజ ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళు నిన్ననే వెళ్ళిపోయారనమాట. రాజీ వాళ్ళ ఆయన పిల్లల్ని తీసుకొని
చూపించుకొని వెళ్ళిపోయారు. అందుకనే వీళ్ళ వరకు చూపించగలుగుతున్నా. రాజు కూడా ఉంటే కంప్లీట్ ఫ్యామిలీని చూపించినట్టు ఉండేది, బట్ లేదు కాబట్టి వీళ్ళ వరకే చూపించాను. బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర బాతాకాని వేసి ఇంటికి వచ్చేసరికి మా అమ్మ మొన్న పండక్కి కూడా మనం సరిగా పిండి వంటలు వండుకోలేదు కదా, ఏమన్నా వండుకుందాము అని చెప్పేసి పప్పు కాదు బియ్యం నానబోసి పెట్టిందంట. కడిగి అక్కడ పక్కన పెట్టింది. డాబా పైకి వెళ్ళి ఆరేసిరా అంటే వెళ్ళి ఆరేసి వచ్చాను. ఈ లోపల అమ్మ పూజ చేసుకుంటుంది. మా అమ్మకి రోజు మొత్తంలో నచ్చే పనులు 2 ఉంటాయి. ఒకటి దేవుడికి పూజ చేసుకోవడం, 2 ఇంట్లో వాళ్ళందరికీ చక్కగా ఏం కావాలో అవన్నీ వండి పెట్టడం. ఇవి 2 అమ్మకు చాలా ఇష్టమైన పనులు అనమాట. ఈ రోజు టిఫిన్ ఏంటంటే దెబ్బ రొట్టె అండి. దెబ్బ రొట్టెకి కాంబినేషన్గా మేము పండు మిరపకాయలు టమాటా పచ్చడి చేసుకుంటున్నాం. ఎంత బాగుంటుందో అసలు. నేనేం చేశానంటే ఆ రోల్ కడిగిచ్చింది అమ్మ. నేను చేస్తానమ్మా పచ్చడి, వీడియో తీసుకుంటాను అని చెప్పా. సరేలే అనింది. ఆ తర్వాత ఈ పచ్చడి కొంచెం నూరానో లేదో ఫోన్ వచ్చింది నాకు. ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను. ఈ లోపల పచ్చడి మొత్తం నూరేసి పక్కన పడేసింది. నాకు అసలు ఎంత కోపం వచ్చిందంటే అరిసేసాను. నేను వీడియో తీసుకుందామని పక్కన పెడితే నువ్వెందుకు అలా తీసేసావు అని. నిజం చెప్పాలంటే పచ్చడి మొత్తం అయిపోయింది. వీడియో కోసం నేను మళ్ళీ ఆ పచ్చడి రోట్లో వేసి రుబ్బాను అనమాట. కానీ నాకు అలా ఎందుకు నేనే చేశాను అని చెప్పడం నచ్చలేదు. అందుకని ఉన్నట్టు చెప్పేస్తున్నా. పచ్చడి నూరేసింది. నేను చాలా తిట్టేసిన తర్వాత, చాలా అరిసేసిన తర్వాత, గోలగోలు చేసిన తర్వాత నువ్వెందుకు నూరేవు, నేను ఈ వీడియో తీసుకోవాలని మా అమ్మని తిట్టిన తర్వాత మళ్ళీ రోట్లో వేసి వీడియో తీసుకున్నా. నాకెందుకు నేనే రుబ్బానని చెప్తుంటే నేను రుబ్బలేదు కదా, నాకు నచ్చలేదనమాట. అందుకని చెప్పేసి చెప్పేస్తున్నా, నేను నోరలేదు, ఇది అమ్మే చేసింది. ఫోన్ వచ్చిందని పక్కకి వెళ్ళాను. ఆగాలి కదా, తెలుసు కదా నేను వీడియోలు అవి తీసుకుంటాను అని. భలే కోపం తెప్పించింది మా అమ్మ కూడా. ఆమెకి ఏంటంటే పనులు ఫటాఫట్ అయిపోవాలి, అక్కడ మధ్యలో ఆగిపోయినాయి అంటే ఆమె కోపం వచ్చేసిద్ది. ఎంతసేపు గంటలు చేస్తారని చెప్పేసి అంటా ఉంటది అనమాట. పొద్దున్నే స్నానాలు చేయాలి అని చెప్పేసి అందరం పొయ్యి ముట్టించుకొని నీళ్లు కాసుకున్నాం కదా, ఆ సెగ ఇంకా ఉంది. అందుకని ఎలాగూ సెగ ఉంది కదా, బాండి పెట్టేసి దెబ్బ రొట్టెలాగా వేసుకుందాము అని చెప్పేసి వేసుకుంటున్నాం. అంటే మేము ఫస్ట్ దోశలు పోసేసుకుందాం, చట్నీ చేసుకుని అనుకున్నాం. సెగ ఉంది కదా, దెబ్బ రొట్టె వేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా అమ్మ తల ఒక దెబ్బ రొట్టె వేసిచ్చింది అనమాట. టేస్ట్ ఎట్లయినా కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా బాగుంటుంది. అంతలో చిన్న కోళ్ళు వచ్చింది ఇంటికి. ఇంకా తల ఒక దోశ తినేసి నేను చెప్పానమాట చావిడి దగ్గరికి వెళ్దాము అంటే వాళ్ళు అన్నారు, ఇప్పుడు కాదులే వదినా, ఇంకా చావిడి దగ్గర పని కూడా ఏం లేదు, మనం సాయంత్రం వెళ్దాము అని చెప్పేసి అన్నారు. సర్లే అని చెప్పేసి అదే మాట్లాడుకుంటా ఉన్నాం అనమాట. ఇంకొకటి ఏంటంటే మాకు కూర్చున్నాము అంటే పలానా టాపిక్ మాట్లాడుకోవాలని ముందే ప్రిపేర్ అవ్వము. ఆ టైంకి ఇంక ఏది గుర్తొస్తే అది మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. లంచ్కి వచ్చేసి అమ్మ చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, ఇంకా పలావ్ కూడా చేస్తానని చెప్పింది. ఈరోజు వంట సెక్షన్ అంతా అమ్మే అనమాట. పలావ్ చాలా బాగా చేసిద్ది. మేము చెప్పాం, సరే నువ్వు చేస్తా ఉండు అంటే ఈరోజు మేము లంచ్ కొంచెం లేట్గానే తిన్నాం అనమాట. నువ్వు చేస్తా ఉండు, మేము చావిడి దగ్గరికి వెళ్ళొస్తాము అని చెప్పేసి మర్దళ్ళని తీసుకొని చావిడి దగ్గరికి అయితే బయలుదేరాను. ఇంకా చావిడి దగ్గరికి వెళ్తా ఉంటే మాకు దారిలో గొర్రెలు కనిపించాయి. విలేజెస్ అంటేనే గేదెలు, గొర్రెలు, కోళ్ళు, తర్వాత గార్డెనింగ్ అవి చేసేవాళ్ళు ఉంటే చిన్న చిన్న బర్డ్స్. అమ్మ మొక్కలు కొంచెం ఎక్కువే పెంచిద్ది అనమాట. బర్డ్స్ వస్తూ ఉంటాయి, ఆ సౌండ్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట. చావిడి దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడ పెద్ద బాబాయ్ వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది. చిన్న మరదలు, కొత్తపల్లి కూతురు, ఇంకా ఇంకేం పేర్లు, శ్రీవల్లి, అవన్నిటికన్నా ఇది బాగుందంటదేమో అండి. అడుగులో అడుగేసుకుంటా వస్తారేంది. పెద్ద మరదలు కొంచెం నిదానం, పనులు నిదానం, మనిషి ఫాస్టే. అదో వచ్చింది, నన్ను పొగిడావా తిట్టావా అనుకుంటుంది ఇప్పుడు. హాయ్ చెప్పు ఇటు వచ్చి, చెప్పవా? అది కూడా నిదానమేనా నీకా? రండి వెళ్దాం రండి. అటు పెట్టుకో ఓ కాళ్ళు ఎంత కావాలంట గడ్డి కింద పడింది. గడ్డి ప్యాకెట్లు కూడా గేదెలకేనా? ఆ ప్యాకెట్లు మాకు ఇయ్యి. తీసుకో చైత్ర, అదిగో ప్యాకెట్, ఒక ప్యాకెట్ అత్త దగ్గర ఉంది, తీసుకోబో. ఏం కరువు నీకు కావాలా? అదే కదా మరి. ఇది కరువుది. అబ్బాయా అమ్మాయి? అది
అమ్మాయా నిన్న గుళ్ళో తాంబూలం ఇస్తారు కదండి, ఆ తాంబూలాలు చాలా మిగిలిపోయినాయి అంట. ఇంక ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పేసి అవన్నీ ఒక్కొక్కటి తీసుకొచ్చేసి గేదెలకైతే పెట్టేస్తుంది. ఎవరికి ఇచ్చిన తాంబూలం ఏంటంటే వాళ్ళే తినేసేయాలి, ఎవరికి ఇవ్వకూడదు అనమాట. అంటే ఎక్కువ మంది ఇచ్చేసారు, వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి, ఇంకా తినలేరు కదా, అలా అని వేరే వాళ్ళకి ఇవ్వకూడదు కదా, అందుకని చెప్పేసి తీసుకొచ్చేసి గేదెలకైతే పెట్టేస్తుంది. ప్లేస్ అంతా ఏంటంటే పొలాలండి. మేము చిన్నప్పుడు ఆడుకునేవన్నమాట. ఇక్కడ తులసి వనం లాగా, వనం అంటే వనం ఏం కాదులేండి, సీడ్స్ అవన్నీ పడి మరి మొలకలు ఏమన్నా వచ్చాయేమో. ఈ ప్లేస్లో తులసి మొక్కలు చాలా ఎక్కువ ఉండేవన్నమాట. మేము సబ్జాలు అని చెప్పేసి తీసుకొచ్చుకునే వాళ్ళం ఇంటికి. అలా మాకు అవన్నీ గుర్తొచ్చినాయి. అక్కడికి వెళ్తే చాలా నీట్గా ఉంటుందండి. గేదెల చావిడి అయినా కూడా, అంటే ఇప్పుడు గేదెల చావిడి చాలామంది మెయింటైన్ చేయరు, పిచ్చి పిచ్చిగా ఎక్కడ పడితే అక్కడ పేడ కానీ నీళ్లు కానీ చాలా రోతగా ఉండిద్ది అనమాట, మెయింటైన్ చెయ్యరు చాలామంది. నేను చూశాను, పిచ్చి పిచ్చిగా ఉంటుంది అసలు, మరి అలా వదిలేస్తారు. కానీ వీళ్ళు ఏంటంటే చాలా నీట్గా పెట్టుకుంటారనమాట. మేతవాన్ దగ్గర నుంచి గేదెల దగ్గర నుంచి ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటారు. ఈ ప్లేస్ వచ్చేసి వీళ్ళు లీజుకి తీసుకున్నారండి. అంతకుముందు గొర్రెలు కూడా ఉన్నప్పుడు ప్లేస్ సరిపోవట్లేదని ఉన్న చావిడిని, వీళ్ళకి ఓన్ చావిడి ఉంది, ఉన్న చావిడిని గొర్రెలకు వదిలేసి గేదెల కోసం సపరేట్ ప్లేస్ తీసుకున్నారనమాట. ఇది వేరే వాళ్ళది, లీజుకి తీసుకొని ఇలా మెయింటైన్ చేసుకుంటూ ఉన్నారనమాట నీట్గా. ఆ చావిడి కూడా చూపిస్తా, గొర్రెలు పెట్టిన వీళ్ళ ఓన్ చావిడి ఉంది కదా, అది కూడా చూపిస్తాను మీకు. ఆ చావిడి తర్వాత పెద్ద బాబాయ్ వాళ్ళ ఇల్లు రెండు పక్క పక్కనే ఉంటాయి. ఇక్కడ చావిడి దగ్గర కొంతసేపు కూర్చున్నామండి. ఇక్కడ కూడా చాలా బాగుందనమాట, అందుకనే కూర్చున్నాము. కూర్చొని ఇంటికి వెళ్ళేసరికి ఇంటికి వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత నేను ఇక్కడికి వచ్చానంటే నాకు కొంచెం పెత్తనాలు ఎక్కువ అనమాట. నేను ఇంట్లో ఉండను, అటు ఇటు వెళ్ళొస్తూ ఉంటా, పనులు ఏమైనా పెట్టుకొనే వస్తాను. ఒక పని కోసం రానమాట, 2-3 పనులు నెత్తిన పెట్టుకొని వస్తూ ఉంటాను. అయితే నేను వేరే పని ఉందని చెప్పేసి బయటికి వెళ్ళాను. నేను వచ్చే లోపల మా అమ్మ పొలం వెళ్ళిపోయింది. నాకు అసలు పిచ్చ కోపం వచ్చేసింది. అసలే కాళ్ళు బాగాలేదండి, ఇప్పుడిప్పుడే కొంచెం రికవర్ అవుతున్నాయి. ఫస్ట్లో పోలిస్తే ఇప్పుడు కొంచెం పర్లా బాగానే ఉన్నాయి. ఇలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే తొందరగా తగ్గుతాయి అని మేము చెప్తా ఉన్నాము. కానీ వినకుండా పొలం వెళ్ళిందనమాట. అదేమంటే మనుషులు దొరకట్లేదు, కాయలన్నీ పండిపోతున్నాయి, పాడైపోతున్నాయి అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పింది. నాకైతే పిచ్చ కోపం వచ్చేసింది. ఇంకా ఆ రోజు నేను వచ్చేసాను, ఇంక ఉండలేదు. వినట్లేదు, నువ్వు ఇంకెందుకు ఉండడం అని చెప్పేసి వచ్చేసాను అనమాట. ఒక గేదె పొడిచిద్దంట, అదేంటంటే దాని కోపం వస్తే తాడు కూడా తెంచేసుకొని వచ్చి మరీ పొడిచిద్దంట. అందుకని నేను టక్కున బయటకు వచ్చేసాను అనమాట. చెప్పులు మర్చిపోయాను. ఇంకా నన్ను ఆట పట్టిస్తున్నారనమాట, నువ్వు లోపలే ఉండు, గేదె పొడిచిద్ది అది ఇది అని చెప్పేసి. వీళ్ళిద్దరు ఏదో చెయ్యాలని నిన్నేం చేయగలుగుతాం పిన్ని. పెద్ద మరదలు ఏంటంటే మాటకారు అనమాట, లై చేసేస్తుంది. చిన్న మరదలు ఏంటంటే హైపర్ యాక్టివ్ అనమాట. ఒక కడుపును పుట్టిన ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అక్క చెల్లెళ్ళే ఒకలాగా ఉండరు. అలాంటిది ఇంటికి వచ్చిన కోడళ్ళు ఒకలాగే ఉండాలంటే ఎలా కుదరదు కదా. ఒకళ్ళేమో కొంచెం మొరటిగా పెరుగుతారు, ఒకళ్ళేమో కొంచెం సెన్సిటివ్, అంటే వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి వాళ్ళు ఉంటారనమాట అత్తగారింట్లో. ఆడో రకం ఈడో రకం, ఆమె ఒక రకం ఈమె ఒక రకం, అంతే అయిపోయింది, కేల్కతం దుకాన్ బంద్. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.